హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సురేష్ గారు. సార్, నిన్నటి వరకు రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ఉందని చెప్పి అన్నారు. హరీష్ రావుతోనేమో పట్నం నరేందర్ రెడ్డి గారేమో కావాలనే కేటీఆర్ గారిని ఇరికించాలని చూస్తున్నారు అని చెప్తున్నారు. సార్, అసలు కదేంటి సార్? రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారి పేరు ఉన్నదన్నది వాస్తవమే. అయితే ఇది నేను చెప్పలేదు అన్నది వాస్తవం అని నరేందర్ రెడ్డి అంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఏమంటున్నారు అంటే, పోలీసు వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు నన్ను ప్రవేశపెట్టే 5 నిమిషాల ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం తీసుకుంటాం జరిగింది. అందులో నేను చెప్పినవి ఉన్నాయా లేవో నాకు తెలీదు. నేను జైల్లో ఉండి న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే ఇందులో కేటీఆర్ గారి ప్రోద్బలం ఉంది అని వస్తున్నాయి న్యూస్ పేపర్స్లో. ఇది 100% ఒక కాన్స్పిరసీ. నేను కేటీఆర్ పేరు ఏం చెప్పలేదు అని హరీష్ రావు గారికి పట్నం నరేందర్ గారు చెప్పారని హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో చెప్పారు. సార్, ఒకవేళ అదే నిజమైతే, పట్నం నరేందర్ గారు చెప్పే నిజమైతే, ఈ కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది సార్? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారి పేరు ఉంది కాబట్టి ఈయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయినా కూడా ఇమీడియట్గా బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు పట్నం నరేందర్ గారు ఇలా చెప్పారు హరీష్ గారు మళ్ళీ ఇది ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి బెయిల్ అయితే ఇమీడియట్గానే వచ్చేస్తుంది. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఆ టెన్షన్ ఏం లేదు. అరెస్ట్ చేస్తామన్నది ఇక్కడ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో ఎట్లుంటుంది, బెయిల్ వచ్చిందా లేదా అన్నది తర్వాత సంగతి. ఫస్ట్ అరెస్ట్ చేశామా లేదా అన్నది ఒక ఛాలెంజ్ లాగా అయిపోతుంది. మనం గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తుంటారు? ఆయన అందులో తప్పున్నా లేకపోయినా ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు ఇదేంటంటే ఒక బ్యూరోక్రాట్, ఒక కలెక్టర్ లాంటి వ్యక్తి మీద. కలెక్టర్ అంటే ఏంటి? డైరెక్ట్గా గవర్నమెంట్ ఏం చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేస్తే మొట్టమొదటి సిటిజన్ ఆయన. ఓకే, ఇంప్లిమెంట్ చేస్తాంలో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట. అది జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది మనకి, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సిస్టంలో టాప్ పొజిషన్ కలెక్టర్ అంటే. మరి అలాంటి కలెక్టర్ని కొట్టారు అంటే అది నాట్ ఎ జోక్. దాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. దాన్ని ఈజీగా తీసుకుంటే గవర్నమెంట్ వేస్ట్ అని అంటారు జనాలు. కాబట్టి దీన్ని ఇప్పుడు మరి ఇందులో ఎవరు కొట్టారు ఏంటి అన్నది నిజాలు బయటకి రావాలి. కాబట్టి ఇది ప్రభుత్వానికి కూడా పరువుతో కూడిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో ఎవరో ఒకరిని పట్టుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి పట్నం నరేందర్ని పట్టుకున్నారు అని హరీష్ రావు గారు అంటున్నారు. నిజంగానే పట్నం నరేందర్ గారు ఉన్నారా, నిజంగానే కేటీఆర్ ప్రోద్బలం ఇచ్చారా అన్నది ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గ్రౌండ్స్ మీద అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గ్రౌండ్స్ నిండుగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. సో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ముమ్మరంగా ఉన్నాయి. ఒకవేళ ఈయనని అరెస్ట్ చేసినా కూడా బెయిల్ మీద ఒక మేబీ పడితే ఒక 10-20 రోజులు టైం పట్టచ్చు. మళ్ళీ బెయిల్ మీద ఆయన బయటకు రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రయల్ నడుస్తుంది. ట్రయల్లో మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి నేనేం చేయలేదని, లేదంటే ట్రయల్లో గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి ఈయన ఏం చేశాడని. ఒకవేళ ప్రూవ్ అయితే మళ్ళీ దానికి తగ్గట్టు శిక్షలు పడతాయి.